మన హెల్పింగ్ హ్యాండ్స్ మెంబర్ సపోర్ట్‌తో ఈరోజు మనం ఏ సర్వీస్ చేసాము, ఎవరికి సర్వీస్ చేసాము. అది ఒక ట్రస్ట్ కాదు, ఒక ఆశ్రమము కాదు. ఒక సాధారణ వ్యక్తి తనకు వచ్చే శాలరీతో ఒక 20 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాడు. ఆ అనాథ పిల్లలకి మన సైడ్ నుండి మనము ఏ విధంగా సహాయం చేసామనేది చూద్దాం. ఈరోజు మనము ఈ వీకు వేపగుంట వచ్చాం. న్యూ కంపాషన్ ఫర్ ఇండియా అనే పేరుతో మూర్తి గారు ఒక 20 మెంబర్స్ కిడ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. తన ఓను అమౌంట్తో ఇక్కడ రన్ చేస్తూ ఈ 20 మెంబర్స్ని అప్ టు జాబ్ వరకు వీళ్ళ ఎడ్యుకేషను, ఫుడ్డు, మొత్తం ఇక్కడ హాస్పిటలైజేషను మొత్తం A to Z చూసుకుంటూ అప్ టు జాబ్ వరకు ఈయన అడాప్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్ సెటిల్ అయినంత వరకు ఈయన ఇక్కడ ఉండి నడిపిస్తున్నారు. సో మనం ఈరోజు ఇక్కడ తెలుసుకొని వచ్చి వీళ్ళకి మన తరపున ఎంతో కొంత సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో, మన వరకు చేతనైంది హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి కలవడం జరిగింది మూర్తి గారిని. మూర్తి గారు, మీరు చేస్తుంది చాలా మంచి పని సార్. అసలు ఈ రోజుల్లో పక్క వాళ్ళకి కూడా సహాయం చేయాలని చాలా మందికి ఉండట్లేదు. కానీ మీ సొంత డబ్బులతో మీరు ఒక బిల్డింగ్ లో మీరు ఏ స్వార్థం లేకుండా ఈ విధంగా ఒక 20 మందిని పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ మీ సొంత డబ్బులతో. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒకరు ఇద్దరిని కూడా ఎవరికి హెల్ప్ చేయాలంటే ముందుకు రావట్లేదు ఎవరు కూడా. కానీ ఆ విషయంలో మీరు చాలా చాలా గ్రేట్. అసలు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఏదో మా వరకు ఈరోజు సహాయం చేద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎప్పుడు చెయ్యాము ఇక్కడికి. సో మూర్తి గారిని మనం ఎప్పుడు చెయ్యాక వీళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటన్నది తెలుసుకున్నాం ఇక్కడ. సో వీళ్ళకి కొంచెం గ్రాసరీస్ కావాలి అనే ఉద్దేశం మీద అడగడం జరిగింది. వీళ్ళు ఏదైతే మనకి కావాలని చెప్పారో గ్రాసరీస్, ఆ గ్రాసరీస్ అనేది మనము ఈరోజు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా చాలా మందికి ఇలాగే హెల్ప్ చేయాలి. వాళ్ళకు కూడాను మేము చేసే కాన్సెప్ట్ మోటో కూడా అదే. మనం ఒకరికి సహాయం చేయాలి, ఆ సహాయం తీసుకున్న వాళ్ళకి వాళ్ళు చేంజ్ అయ్యి ఇంకా నలుగురికి సహాయం చేయగలిగే పొజిషన్లోకి వెళ్ళాలనేది మా మోటో. సో మీ దగ్గర ఎవరైతే ఈ సహాయం తీసుకున్నారో వీళ్ళు రేపు పొద్దున్న మంచి స్థాయిలోకి వెళ్ళాలి, వీళ్ళు ఒక 10 మందికి హెల్ప్ చేయగలిగేటట్లు ఉండాలనేది మేము దానికి కూడా మా పరంగా సపోర్ట్ చేయగలుగుతాం. మీరు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మిమ్మల్ని మా వరకు మీకు సపోర్ట్ అనేది చేస్తాం. వీళ్ళకి స్టడీకి కూడాను ఏదైనా బుక్స్, పెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. సో మా స్పాన్సర్స్ కూడా ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పెషల్గా మీకు వచ్చి హెల్ప్ చేయాలనుకున్నా చేస్తారు. సో దానికి కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం.